బాగా వచ్చిన పాట దేవా నీ దివ్య వాక్యం అనే పాటతో ప్రారంభించుకున్నాం. 27వ పాట చూడండి. దేవా నీ దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. పాపముతో నిండిన మామోన్ దీపము వంటి వాక్యమే. పాపముతో నిండిన మామోన్ దీపము వంటి వాక్యమే. కల్వరికి నడిపించి కలుషములను తొలగించి, కల్వరికి నడిపించి కలుషములను తొలగించి మా హృదయము వెలిగించెను. మా హృదయము వెలిగించెను. దేవా నీ దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. పాల వంటి వాక్యము తేనె కంటే మధురము. పాల వంటి వాక్యము తేనె కంటే మధురము. వెండి బంగారముల వెలయంత అయినాను, వెండి బంగారముల వెలయంత అయినాను తులతూగవు నీ వాక్యముతో. తులతూగవు నీ వాక్యముతో. దేవా నీ దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. నీ వాక్యము నీరయ్యుండే మా దాహము తీర్చుచుండే. నీ వాక్యము నీరయ్యుండే మా దాహము తీర్చుచుండే. ఆ నీరే మాకు పానము స్నానము, ఆ నీరే మాకు పానము స్నానము. నీ వాక్యము మా కొసగితివి. నీ వాక్యము మా కొసగితివి. దేవా నీ దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. నిర్మల క్షీరము వంటిది, నిత్యాహారము వంటిది. నిర్మల క్షీరము వంటిది, నిత్యాహారము వంటిది. నీ పాలతో మము పెంచి, నీ తోటలు మము వంచి, నీ పాలతో మము పెంచి, నీ తోటలు మము వంచి, నీ బలమును మాకియుమా. నీ బలమును మాకియుమా. దేవా నీ దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. స్తుతి అయి మెత్తన చేయు, వేతనమై ఫలించును. స్తుతి అయి మెత్తన చేయు, వేతనమై ఫలించును.
ఖడ్గము వలె దూయుచు కలుషములను కోయుచు ఖడ్గము వలె దూయుచు కలుషములను కోయుచు నీ మహిమను మాకియుమా నీ మహిమను మాకియుమా దేవా నీ దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను ఆదము వలె దీర్ఘను మామోన్ అగ్ని వలె కాల్చును చేతనా ఆదము వలె దీర్ఘను మామోన్ అగ్ని వలె కాల్చును చేతన్ నీ వాక్యము వివరించి మాలోటును సవరించి నీ వాక్యము వివరించి మాలోటును సవరించి నీ రూపము మాకియుమా నీ రూపము మాకియుమా దేవా నీ దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. అందరికి వందనాలు. మనం ఈ ఆరాధన కార్యక్రమం నిమిత్తం మొదటి ప్రార్థనలో మనం దేవుని వేడుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, సర్వ కార్యాలకు సాక్షిగా ఉండి సర్వంలో సర్వముగా ఉంటూ సకల సృష్టికి పరిపాలకుడుగా ఉన్న మా ప్రియమైన తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు మీ పాద సన్నిధికి సమర్పించుకుంటున్నాం. ఈ కార్యక్రమం మీరు దీవిస్తారని, మా అందిన జీవితాలకు మానవులుగా మేము జీవించాల్సిన జీవన విధానంలో ఒక నడిపింపును, ఒక వెలుగును, ఒక మార్గదర్శకత్వాన్ని మేము పొందినట్లుగా మరి ఈ కార్యక్రమం మాకుండినట్లు తద్వారా కలిగేటువంటి ఆత్మీయ మేళ్లు మీ ద్వారా మేము పొందినట్లుగా మీ దీవెనలు ఆశీస్సుల కొరకు సమయంలో వేడుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మన యొక్క మనసుల్ని దేవుని యొక్క వాక్యం వైపునకు మరల్చుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈరోజు మనిషి ప్రతి ఏజ్లోనూ, అంటే బాల్యంలో కానీ, యవ్వనంలో కానీ, వృద్ధాప్యంలో కానీ, సర్వావస్థల్లో కూడా మానవుడు తప్పించుకోలేనిది ఏమిటి అంటే సమస్యలు. కాబట్టి మరణించే వరకు ఒక సమస్య పోతే మరొక సమస్య మానవుడిని వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి ఈ సమస్యల్లో దైవ జ్ఞానం కలిగిన వాళ్ళు ఏ విధంగా స్పందించాలనేది, ఏ విధంగా సమస్యలను ఎదుర్కోవాలనేది ఈరోజు పరిశుద్ధ గ్రంథము నుంచే మనం పరిశీలన చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివి వినిపిస్తాను. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహిస్తూ మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను అన్నారు. అంటే ఇక్కడ క్రైస్తవుల యొక్క నడత గురించి చెప్పడం జరిగింది. ఈ యొక్క నడత ఏ విధంగా ఉండాలి అని మనం పరిశీలించినట్లయితే అపోస్తలుడైన పౌలు మనకి సెలవిస్తూ ఉన్నాడు. దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయము సాత్వికము ప్రతి క్రైస్తవుడికి కూడా అవసరమని ఈ సందర్భంగా వాక్యం మనకు తెలియజేస్తుంది. సంపూర్ణ వినయంతో, సాత్వికముతో, అలాగే దీర్ఘశాంతముతో. ఎందుకంటే సమస్యలు వచ్చినప్పుడు మనం దాన్ని ఇంకా పెద్దది చేసుకోకూడదు. ఎవరికైతే సమస్య వచ్చినప్పుడు ఈ లక్షణాలు ఉండవు, అంటే మన నడత అనేది ఎలా దేవుడు అంచనా వేస్తాడంటే, ఎవరికైనా కానీ అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు
వాళ్ళు వాక్యానుసారంగా నడుచుకోవడం పెద్ద గొప్ప కాదు. జీవితంలో జటిలమైన కఠినమైన సమస్యలు మానవుడు ఎదుర్కొన్నప్పుడు అతని యొక్క స్పందన ఏంటో దాన్ని బట్టే మానవుని నడతను దేవుడు అంచనా వేస్తాడు. అంటే సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొని వచ్చినప్పుడు మానవుని యొక్క స్పందన ఎలా ఉంటుందో దాన్ని బట్టి మానవుని నడతను దేవుడు అంచనా వేయడం జరుగుతుంది. కానీ ప్రపంచంలో ఎక్కువ మందికి సమస్యలు వస్తే ఏమవుతారు అంటే వాళ్ళు వెంటనే అల్లకల్లోలానికి లోనైపోతారు. సమస్య వస్తే అల్లకల్లోలానికి లోనవుతారు. లోనయ్యి సాటి వారు తమ చుట్టూ ఉండే వాళ్ళని అల్లకల్లోలం చేసేస్తారు. తిట్టడం, కొట్టడం, అరవడం, విసుక్కోవడం, కసురుకోవడం ఇవన్నీ చేస్తారు సమస్యలు వచ్చినప్పుడు. కానీ ఒక క్రైస్తవుడు సమస్యలు వచ్చినప్పుడు ఎలా నడుచుకోవాలి అంటే దీర్ఘశాంతముతో నడుచుకోవాలి, సంపూర్ణ వినయముతో నడుచుకోవాలి, సాత్వికముతో నడుచుకోవాలి తప్ప తాను డిప్రెషన్ లోకి వెళ్ళకూడదు. సమస్యలు వస్తే ప్రపంచంలోని మానవులందరూ ఏమవుతారు? డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు, వరీలోకి వెళ్తారు, యాంగ్జైటీలోకి వెళ్ళిపోతారు, ఫియర్ లోకి వెళ్ళిపోతారు. ఇవన్నీ జరుగుతాయి. డిప్రెషన్ అన్నా వస్తుంది, వరీ, యాంగ్జైటీ, ఫియర్. ఇవే ఎక్కువ మంది మానవులు సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు లోనైనటువంటి అంశాలు. కానీ సమస్యలు వచ్చినప్పుడే మనిషి దీర్ఘశాంతం కలిగి ఉంటే పరిష్కారం లభిస్తుంది. అంటే సమస్య వచ్చినప్పుడు మనం అల్లకల్లోలానికి లోనై ఒత్తిడితో, చింతతో, భయంతో మనం స్పందిస్తే సమస్య అనేది పెద్ద సమస్య అయిపోతుంది. ఇప్పుడు ఒక సమస్య ఎదురైంది పక్కింటి వాళ్ళతో, వాళ్ళు మనల్ని అన్యాయంగా మాట్లాడారు. మనము వాళ్ళ కోపం తీరేదాకా కాస్త ఓర్పు వహించి దీర్ఘశాంతం చూపించి వారి కోపం అంతా తగ్గిపోయిన తర్వాత ప్రశాంతంగా వారితో మరి ఇంత అన్యాయంగా మాట్లాడితే ఎలా పెద్దమ్మా, ఎలా పిన్నమ్మా, ఎలా అంకుల్, ఎలాగంటి, ఈ టైప్లో వాళ్ళతో మనం చిన్న రిక్వెస్ట్గా మంచిగా మాట్లాడితే వాళ్ళు పశ్చాత్తాపడతారు, పదే పదే మనకు సారీ చెప్తారు, సమస్య పరిష్కారం అయిపోతుంది. కానీ ప్రపంచంలో ఎక్కువ మంది ఏం చేస్తారంటే సమస్య వచ్చినప్పుడు వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి టెన్షన్కి లోనయ్యి ఆ టెన్షను తమ చుట్టుపక్కల ఉండే అందరి మీద ప్రదర్శిస్తారు. అప్పుడు వీళ్ళు ఒక్క మాట విన్నందుకు అవమానింపబడి 10 మాటలు అనేస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే మేము అనేది ఒక్క మాటే కదా, 10 మాటలు అన్నారే వీళ్ళని మనల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు, లేకపోతే రౌడీలు పెట్టి కొట్టిస్తారు. అంటే సమస్య ఇంకా పెద్ద చేసుకున్నాం అన్నమాట. సో సమస్య ఎప్పుడు కూడా పరిష్కారం అవ్వాలనంటే దైవ చిత్తానుసారమైన నడతతోటే, దైవ చిత్తానుసారమైన నడత ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించబడుతూ ఉంటాయి, వాటికి పరిష్కారాలు దొరుకుతూ ఉంటాయి. సో ఎలా స్పందిస్తే దీర్ఘశాంతముతో, వినయముతో, సాత్వికముతో స్పందించినప్పుడు పరిష్కారాలు దొరుకుతూ ఉంటాయి, సమస్యలు పరిష్కరించబడుతూ ఉంటాయి. కానీ ప్రపంచం ఎలా ఉంది అంటే సమస్య రాగానే టెన్షన్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వీళ్ళు రెట్టింపు అపకారం ఏదో చేసి వాళ్ళ ద్వారా ఇంకా పెద్ద సమస్యలు తెచ్చుకుంటారు. చూసారా? ఇప్పుడు ఈరోజు చూడండి, గతంలో రూలింగ్లో ఉన్నటువంటి వాళ్ళు అంతకుముందు ఏదో ప్రతిపక్షం వాళ్ళు ఇబ్బంది పెట్టారని అవన్నీ గుర్తు చేసుకొని వీళ్ళు నోటికి ఎంత పెద్ద మాట అంటే అంత పెద్ద మాటతో దూషించి స్పందించారు. దానివల్ల ఏమైంది? ఆ సమస్య ఇప్పుడు ఇంకా పెద్దదయ్యి ఆ యొక్క ప్రతిపక్షం ఇప్పుడు రూలింగ్లోకి వచ్చి వీళ్ళని జైల్లో వేయడమో, రోడ్ల మీద కొట్టించడమో, ఇళ్ళకెళ్ళి కత్తులతో దాడి చేయడమో, ఇంకా పెద్ద సమస్య ఎదుర్కొంటున్నారు వాళ్ళు. కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు ఎలా స్పందిస్తామనే దాన్ని బట్టే మనం దేవుని బిడ్డలా కాదా అనేది అర్థమవుతుంది. జస్ట్ మనం చర్చికి వచ్చినంత మాత్రాన దేవుడు సంతోషపడలేడు. కానీ చర్చికి వచ్చినప్పుడు మనం విన్న వాక్యాన్ని వారమంతా మనం పాటించినప్పుడు దేవుడు సంతోషపడతాడు. కాబట్టి మన నడత గురించి మనం ఆలోచిస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీ 3:12 వచనం. కొలస్సీ 3:12 చదివి వినిపిస్తాం.
కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు, పరిశుద్ధులు, ప్రియులు, ఇలాంటి వాళ్ళని మీరు దేవునికి అనుకుంటే, మీరు ఇలాంటి వాళ్ళుగా దేవునికి ఉండాలనుకుంటే దానికి తగినట్లుగా జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ఇలా స్పందించమన్నాడు. సో జాలిగల మనస్సుతో స్పందించాలి అంటే వాళ్ళు అలా కోపంగా మాట్లాడారు అంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో అలాంటి కోపంతో మాట్లాడారు అనేది జాలిగల మనసు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరైనా మన మీద కోపపడ్డారు, అసలు ఏ సిచ్యువేషన్ లో కోపపడ్డారో పాపం అని వాళ్ళ స్థితి అర్థం కావాలంటే మనకు జాలిగల మనసు ఉండాలి. అలాగే మనకు దయ అనేటువంటి గుణం ఉండాలి. దయాళుత్వము అన్నారు బైబిల్ గ్రంథంలో. సో మనకు జాలిగల మనస్సు, దయాళుత్వం ఉన్నట్లయితే వాళ్ళ పరిస్థితి మనం అర్థం చేసుకుంటాం. అలాంటి మాట అన్నారంటే మామూలుగా అన్నారు కదా, మరి ఈ రోజు ఎందుకు అన్నారంటే ఓహో వాళ్ళ స్థితి ఇది పాపం అనుకున్నప్పుడు జాలిగల మనస్సు, దయాళుత్వం ఏం చేస్తుందంటే మనిషిని క్షమించేటట్లుగా చేస్తుంది. ఎప్పుడైతే మనం వారిని క్షమించేశామో అప్పుడు మన నడత అనేది దేవునికి ఇష్టానుసారంగా మారుతుంది. జాలిగల మనసుతో, దయాళుత్వంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్షమించగలుగుతారు. ఎవరైతే క్షమించగలిగారో వాళ్ళు దేవుని బిడ్డలు అనిపించుకుంటారు. దేవుని చేత పిలువబడిన వారి అని దానికి తగిన ప్రవర్తనని దేవుడు సంతోషపడతాడు. పరిశుద్ధుల ప్రవర్తన లాగుందని దేవుడు సంతోషపడతాడు. ఇవి నిజంగా లోకంలో ఉండే అనేక సమస్యలకు పరిష్కారాలు అన్నమాట. సో ఇలాగానే అందరూ నడుచుకుంటే అసలు పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఇవన్నీ కూడా ఏం అవసరం ఉండదు. ఇక్కడ కూడా చూడండి, దీర్ఘశాంతము అనే క్వాలిటీ గురించి చెప్పబడింది ఈ వాక్యంలో కూడా. అందువల్ల దీర్ఘశాంతము అనేటువంటి ఈ క్వాలిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రైస్తవులుగా ఉండాలి, క్రైస్తవులుగా నడుచుకోవాలి అనుకునే వాళ్ళకి దీర్ఘశాంతము అనేది చాలా అవసరమైనటువంటి క్వాలిటీ అన్నమాట. సో ఒక క్రైస్తవుడు తాను క్రైస్తవుడు అని నిరూపించుకోగలిగింది ఎక్కడంటే దీర్ఘశాంతంతో. సో ఎవరైతే దీర్ఘశాంతము కలిగి ఉన్నారో వాళ్ళు యేసుప్రభు శిష్యులుగా, యేసుప్రభు యొక్క భక్తులుగా, వాళ్ళు దేవదూతల చేత నిజంగా ఎంతో ప్రేమించబడి కొనియాడబడుతూ ఉంటారు. అందువలన దీర్ఘశాంతము కలిగి ఉండడం అనేది దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి గుణలక్షణం. అట్లాగే మనము మరొక వాక్యాన్ని పరిశీలించినట్లయితే మనకు అనేకమైన గొప్ప లక్షణాలను పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుంటూ ఉంటాం. దేవుడు ప్రేమ స్వరూపి అన్నాడు 1 యోహాను 4:16. మరి ఆ ప్రేమ లక్షణాలు ఏమిటి? 1 కొరింథీ 13వ అధ్యాయంలో చెప్పబడింది. దీర్ఘకాలము సహించును. ఫస్ట్ లక్షణమే అది దీర్ఘ సహనం. దీర్ఘశాంతమన్నా దీర్ఘ సహనం అన్నా ఒకటే అండి, రెండు కూడా ఒకటే. దీర్ఘశాంతం అన్నా దీర్ఘ సహనం అన్నా కూడా ఒకటే. అంటే ప్రేమ యొక్క లక్షణం అన్నమాట ఇది. అంటే దేవుని యొక్క లక్షణం ఈ దీర్ఘ సహనము లేక దీర్ఘ శాంతం అనేది ఇది దేవుని యొక్క వ్యక్తిత్వ లక్షణం అన్నమాట. సో ఎవరు దీర్ఘశాంతము కలిగి ఉన్నారో, ఎవరు దీర్ఘ సహనం కలిగి ఉన్నారో వాళ్ళు ప్రేమ స్వరూపులు. అంటే మనం ప్రేమ కలిగి ఉన్నామా లేదా అనే దానికి ఒక టెస్ట్ ఏమిటి అంటే మనం దీర్ఘకాలము సహించే శక్తి కలిగి ఉండాలి, దీర్ఘకాలము శాంతంగా ఉండే శక్తి కలిగి ఉండాలి. అప్పుడు మనము దేవుని బిడ్డలం. దేవుని వ్యక్తిత్వం కలిగిన వాళ్ళందరూ దేవుని బిడ్డలు. ఏది దేవుని వ్యక్తిత్వము? ప్రేమ దేవుని వ్యక్తిత్వం. ప్రేమ యొక్క లక్షణం ఏమిటి? దీర్ఘకాలం సహించుట. 1 కొరింథీ 13వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి ఎవరు దీర్ఘకాలం సహిస్తున్నారో వాళ్ళందరూ కూడా దేవుని యొక్క ప్రేమకు పాత్రలు, దేవుని వ్యక్తిత్వంలో పాలి భాగస్తులు. అలాగే మనము గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో 22 నుంచి 25 వరకు చదువుకుంటే ఆత్మ సంపూర్ణముగా దేవుని వ్యక్తిత్వంలో ఫలించినప్పుడు ఆత్మలో ఉండే లక్షణాలు ఏమిటి అంటే ప్రేమ, సంతోషము, సమాధానము. 4వదిగా అక్కడ కూడా దీర్ఘశాంతం అని చెప్పబడింది. అంటే ఆత్మ ఫలిస్తే, సో ఈ దీర్ఘశాంతము లేక దీర్ఘ సహనం అనేది
దేవుని ప్రేమ లక్షణం అన్నమాట. దేవుని యొక్క ప్రేమ లక్షణమే దీర్ఘశాంతము లేక దీర్ఘ సహనం. అలాగే ఆత్మ దేవుని వ్యక్తిత్వంలో ఫలించిపోయినప్పుడు ఆత్మ ఫలము యొక్క లక్షణం ఏమిటంటే దీర్ఘకాలము సహించుట, దీర్ఘకాలము శాంతమును ప్రదర్శించగలుగుట. దీనికి చాలా మనోబలము, మానసిక దారుఢ్యం కావాలి. మానసికంగా బలహీనులైనటువంటి వాళ్ళు కొంచెం ఇరిటేట్ చేసినా వాళ్ళు రెచ్చిపోతారు. అంటే వాళ్ళు మానసికంగా బలహీనులని అర్థం చేసుకోవాలి. ఎంత టెన్షన్ పెట్టినా, ఎంత టార్చర్ పెట్టినా దీర్ఘకాలం సహించడం, దీర్ఘకాలం సహనం కలిగి ఉండడం అంటే వాళ్ళు మానసికంగా బలవంతులు, దేవుని వ్యక్తిత్వంలో పండిపోయిన వాళ్ళు, దేవుని వ్యక్తిత్వమే తమ వ్యక్తిత్వంగా చేసుకోగలిగినటువంటి గొప్పవాళ్ళు. కాబట్టి వాళ్ళు దీర్ఘకాలము సహించగలుగుతున్నారు, దీర్ఘకాలము సహనాన్ని చూపించగలుగుతున్నారని మనం ఈజీగా దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఎవరైతే చిన్నపాటి విషయానికి కూడా కోపం తెచ్చుకుని ఆగ్రహం తెచ్చుకుంటున్నారో వాళ్ళు ఇంకా దేవుని వ్యక్తిత్వాన్ని సాధన చేయడం లేదన్నదే మనం అర్థం చేసుకోవాలి. రోమేలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో దేవుని దీర్ఘశాంతమును తృణీకరించుదువా అని క్వశ్చన్ వేశాడు. సో దీర్ఘశాంతం అనేది దేవుని యొక్క వ్యక్తిత్వ లక్షణం అన్నమాట. దీర్ఘశాంతం అనేది దేవుని యొక్క వ్యక్తిత్వ లక్షణము. అలాగే తిమోతికు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవానికి నేను మాదిరిగా ఉండలాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడుతుని అన్నాడు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎక్కడ క్రైస్తవ సంఘాలున్నా, ఎక్కడ యేసు ప్రభు పేరెత్తినా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళని ఈడ్చుకొని వచ్చి చెరసాల్లో వేసి సచ్చే వరకు వాళ్ళని కొట్టి హింసించి ఇలా చేస్తుంటే యేసు ప్రభు అనుకుంటే ఆయనలో పంచభూతాలని శాసించగలడు. నీరు తిరుగుబాటు చేసిన ప్రాణం పోతుంది, శరీరంలో ఉండే అగ్ని తిరుగుబాటు చేసిన ప్రాణం పోతుంది. యేసు ప్రభుకు ఆ శక్తి ఉంది, పంచభూతాలను శాసించగలడు. వాళ్ళు ఇష్టపడి ఆయన మాట వింటారు. కానీ యేసు ప్రభు ఎంతో దీర్ఘశాంతము చూపించబట్టే ఆ తర్వాతి కాలంలో పౌలు అనేటువంటి ఆయన అనేక దేశాల్లో దేవుని జ్ఞానాన్ని చెప్పగలిగాడు. దీర్ఘశాంతం అనేది ఇది దేవుని యొక్క లక్షణము, దేవుని యొక్క అలాగే యేసుక్రీస్తు యొక్క గుణలక్షణము. ఏది దీర్ఘశాంతం? దేవుని యొక్క, యేసు ప్రభు యొక్క గుణలక్షణమే దీర్ఘశాంతము. ఇవన్నీ కూడా దీర్ఘ సహనము లేక దీర్ఘశాంతము యొక్క లక్షణాలు. ఏంటవి? దీర్ఘ సహనం అనేది దేవుని ప్రేమ లక్షణం, దీర్ఘ సహనం అనేది ఆత్మపదం, దీర్ఘ సహనము దీర్ఘశాంతం అనేది దేవుని యొక్క, యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వ లక్షణం లేక గుణ లక్షణమై ఉన్నది. అందువల్ల అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పినటువంటి వాక్యాల్లో సహించుట, దీర్ఘకాలము సహించుట ఎంత అవసరమో మనం వాక్యానుసారమైన ఒక చక్కటి పరిశీలన నేడు మనం చేయగలుగుతూ ఉన్నాం. అలాగే మరి అపోస్తలుడైన పౌలు మాత్రమే చెప్పాడా లేక మరెవరైనా యేసుప్రభు శిష్యులు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారా అంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదువులేని వారిని ఉన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. అంటే దీర్ఘశాంతము లేక ఓర్పు అనేది ఏమిటి అంటే సంపూర్ణమైన దేవుని వ్యక్తిత్వానికి ఇది చిహ్నం. పరలోకానికి తీసుకెళ్లగలిగినటువంటి పవిత్ర, పరిశుద్ధ, పరిపూర్ణ వ్యక్తిత్వం ఎవరైనా సాధించారు అంటే వాళ్ళు దీర్ఘశాంతము కలిగిన వాళ్ళు అంటారు. అంటే ఎవరైతే దీర్ఘశాంతము గలవారో
వాళ్ళు పరలోకానికి అవసరమైన సంపూర్ణ వ్యక్తిత్వం కలిగిన వాళ్ళని అర్థం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా. అందువల్ల చూడండి, పౌలే కాదండి, యాకోబు కూడా మరి ఈ విషయాన్ని బలపరిచి ఆయన చెప్పడం మనం గమనిస్తూ ఉన్నాం. మరి పౌలు యాకోబు మాత్రమేనా చెప్పింది అని మనము పరిశీలన చేసుకుంటే, మరి ఇంకొక శిష్యుడు ఆయన కూడా చెప్తూ ఉన్నాడు. చూడండి, పేతురు 2 పేతురు 3వ అధ్యాయం 9 నుంచి, అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. సో యేసు ప్రభు యొక్క లక్షణము దీర్ఘశాంతం. అందుకని దీర్ఘశాంతాన్ని ఎవరైతే సాధన చేస్తూ ఉన్నారో వాళ్ళు పరలోకాన్ని పొందగలుగుతారు. అంతేకాకుండా భూమి మీద జీవించే జీవితంలో అనునిత్యం ఎదురయ్యేటువంటి ఎన్నో సమస్యల్ని వాళ్ళు పరిష్కరించుకోగలుగుతారు. పివి నరసింహారావు గారి గురించి మనకు తెలుసు. పాములపర్తి వెంకట నరసింహారావు మన దేశానికి ఆర్థిక పరమైన ఎన్నో అద్భుతమైనటువంటి అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి. మరి ఆయన ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు ప్రధాని అవ్వడానికి. దీర్ఘకాలం పార్టీ సమస్యలన్నింటిలో ఆయన ఓపికగా ఉండి సహనంతో పరిష్కరించుకుంటూ రాబట్టి చాలా ముసలి కాలంలో ఆయన భారతదేశానికే ప్రధాని అయిపోగలిగాడు. ఇప్పుడు ఆయన ఏందబ్బా, ఎంతకాలం నేను పార్టీలో ఉన్నా నాకు కేవలం ఈ సమస్యలన్నీ ఎదుర్కోవడమేనా, నాకు ఇంకా ఏమీ మార్పు లేదా అని కానీ ఆయన చిరాకు పడిపోయిందంటే నాకు పదవి రావట్లేదని ఆయన ప్రధాని అయ్యేవాడు కాదు. అంతకాలం ఆయన ఓపిక పట్టాడు. అందుకే ఆయన అనుభవాన్ని అంతా రంగరించి మరి ఆయన అద్భుతమైన పరిపాలనని అందించగలిగాడు. సో ఇలాంటి వాళ్ళు చరిత్రలో మనకు ఎంతో మంది కనిపిస్తారు. 69 ఏళ్ళు ఆయన ఎదురు చూశాడు ప్రధానమంత్రి పదవి. ఓపికగా పార్టీలో ఉన్నటువంటి, రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్నో సమస్యల్ని, ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి ఎన్నో సమస్యల్ని, అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న ఎన్నో సమస్యల్ని ఆయన పరిష్కరిస్తూ రాజీవ్ గాంధీకి అయితేనేమి, సోనియా గాంధీకి అయితేనేమి ఎంతో అనుకూలంగా సహనముతో, దీర్ఘశాంతముతో, దయాలుత్వముతో, సాత్వికంతో ఆయన నడుచుకోబట్టి 69 ఏళ్లకు ఆయన ప్రధానమంత్రి కాగలిగాడు. సో చిన్న వయసులోనే ప్రధానమంత్రి అయిపోతే అనుభవం ఉండదు కదా, అంత అనుభవమైన పాలన అందించలేరు. కానీ ఆయన 69వ ఏట ఆయన ప్రధానమంత్రి కాగలిగాడు కాబట్టి ఆయన అంత గొప్ప అనుభవపూర్వకమైన చక్కటి పరిపాలన ఆయన అందించడం జరిగింది. అందుకే సహనము కలిగిన వాళ్ళు ఎవరు నాశనం అయిపోలేదు, బాగుపడ్డారు. ఓర్పు కలిగిన వాళ్ళు గొప్పవాళ్లే అయ్యారు. ఎవరైతే ఓపిక లేక టెన్షన్ పడి విసుగు, చిరాకు, కోపంతో, చిరాకుతో చిరెత్తిపోతుంటారో వాళ్ళే సమస్యల్ని పెద్దవి చేసుకుంటూ ఉంటారు. చిన్న సమస్యని పెద్దవి చేసుకుంటారు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం నుంచి చూడండి. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తమై ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకునవలనని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు, దీర్ఘశాంతము కనపరుచున్నట్లు, పూర్ణమైన ఓర్పు, దీర్ఘశాంతము కనపరుచున్నట్లు ఆయన ప్రార్థన చేస్తున్నాడు దేవుని బతిమాలుకొని. మరి ఇలాంటి వాక్యాలు ఎన్నో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాయి. మనకు ఓపికగాను లేకపోతే మనము దేవుని వ్యక్తిత్వాన్ని సంపాదించుకోలేము అని. పరలోకానికి వెళ్ళాలంటే దేవుని వ్యక్తిత్వం కావాలి. దేవుని వ్యక్తిత్వం ఏమిటి? దీర్ఘశాంతం. ఆ దీర్ఘశాంతం మనం లేకుండా దేవుని సన్నిధిలో ప్రవేశించలేము. అందుకని సమస్యలు వచ్చినప్పుడే మన దీర్ఘశాంతం అనేది అభివృద్ధి అవుతుంది. ఏ సమస్య రాలేదనుకోండి, దీర్ఘశాంతం ఎలా అభివృద్ధి అవుతుంది చెప్పండి?
ఇప్పుడు నాకు ఒక మజిల్ రావాలి అంటే 5 కిలోలు, తర్వాత 10 కిలోలు, తర్వాత 20 కిలోలు, తర్వాత 30 కిలోలు ఎత్తితేనే కదా ఆ మజిల్ పెద్దదవుతుంది. నేను ఏ బరువు ఎత్తకుండా ఊరికే ఫోన్ చేతిలో పట్టుకుని రోజంతా గడిపేస్తే ఆ ఎముక పైన చర్మం తప్ప మజిల్ కనపడదు. ఒకవేళ మజిల్ కావాలని తిండి ఎక్కువ తినేస్తే కొవ్వు వస్తుంది, మజిల్ రాదు. అలాగే దేవుని వ్యక్తిత్వమైనటువంటి దీర్ఘశాంతముతో మన ఆత్మ బలంగా, ఆత్మ విషయంలో, దైవ వ్యక్తిత్వం విషయంలో బలమైన ఆత్మగా మన ఆత్మ ఉండాలి అంటే మన ఆత్మ ఖచ్చితంగా అనేక సమస్యలను ఎదుర్కోవాలి. ఎక్కువ సమస్యలు ఉండే వాళ్ళు దీర్ఘశాంతం చూపిస్తే ఎక్కువ దేవుని వ్యక్తిత్వాన్ని సంపాదించుకుంటారు. చిన్న సమస్యల్ని అధిగమించిన వాళ్ళు చిన్నపాటి దేవుని వ్యక్తిత్వాన్ని సంపాదించుకోగలరు. పెద్ద పెద్ద సమస్యల్ని అనేక సార్లు ఎదుర్కొన్న వాళ్ళు దీర్ఘ సహనముతో, దీర్ఘశాంతముతో, జాలిగల మనసుతో, దయాళుత్వము, సాత్వికముతో ఎవరైతే స్పందిస్తారో వాళ్ళు అత్యధికంగా దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని సంపాదించుకోగలుగుతారు. అందువల్ల క్రైస్తవుడైనటువంటి వాడు సమస్యలు వచ్చినప్పుడు అందరి వల్లే స్పందించకుండా ఓర్పుతోటి, సహనముతోటి, దీర్ఘశాంతముతోటి స్పందించాలి అనేది మనం నేర్చుకునేటువంటి అంశం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 3 నుంచి చదివి వినిపిస్తాం. మా పరిచర్య నిందింపబడకుండా ఉండ నిమిత్తము ఏ విషయంలోనైనా అభ్యంతరము కలుగజేయక శ్రమల యందు, ఇబ్బందుల యందు, ఇరుకుల యందు, దెబ్బల యందు, చెరసాలల్లో, అల్లరులలో, ప్రయాసాల్లో, జాగారాల్లో, ఉపవాసాల్లో ఏమి కలిగి ఉన్నారండి? మిగుల ఓర్పు కలిగిన వాళ్ళై ఉన్నారు. ఎవరు? పౌలు, అలాగే పౌలుతో ఉన్నటువంటి ప్రభు శిష్యులు. ఇలాంటివన్నీ ఎదురైనప్పుడు దెబ్బలు, ఇరుకులు, ఇబ్బందులు, చెరసాలలు, అల్లరులు, ప్రయాసలు, ఉపవాసాలు ఇలాంటివన్నీ ఎదురైనప్పుడు వాళ్ళు ఎలా స్పందించారంట? మిగుల ఓర్పుతో వాళ్ళు స్పందించారంట. సమస్యలు ఎదురైనప్పుడు అంటే మిగుల ఓర్పుతో స్పందించడం అంటే మిగుల దైవ ప్రేమతో స్పందించడమే. మిగుల ఓర్పుతో స్పందించడం అంటే మిగుల దైవ ప్రేమతో స్పందించడమే, ఓర్పుతో స్పందన. అందుకే ఆయన పత్రికలు ఇన్ని ఈరోజు మనం బైబిల్లో చూస్తున్నాం. ఆయనకి ఇబ్బందులు ఎదురైనవి, శ్రమలు ఎదురైనవి, ఇరుకులు ఎదురైనవి, దెబ్బలు, చెరసాలు, అల్లర్లు, ప్రయాసాలు ఎదురైనవి, జాగారాలు ఎదురైనవి, ఉపవాసాలు ఎదురైనవి. కానీ ఆయన వరీ చెందలేదు, యాంగ్జైటీలోకి లోనవ్వలేదు, టెన్షన్ పడలేదు, భయపడలేదు, డిప్రెషన్లోకి వెళ్ళలేదు. కానీ పౌలు ఎలా స్పందించాడంటే మిగుల ఓర్పుతో స్పందించాడు. కాబట్టి యేసు ప్రభు దగ్గర శభాష్ అనిపించుకున్నాడు. ఆయన యొక్క పత్రికలన్నీ ఈరోజు ఎక్కువగా పరిశుద్ధ గ్రంథంలో చేర్చబడ్డాయి. కారణం ఏమిటంటే సమస్యలు ఎదురైనప్పుడు ఆయన ఎలా స్పందించాడు అని మనం ఆలోచించుకుంటే చాలా ఈ లక్షణాలన్నింటినీ కలిగి స్పందించాడు. జాలిగల మనసుతో, దయాళుత్వముతో, క్షమాపణతో, సంపూర్ణ వినయం, సాత్వికముతో, దీర్ఘ సహనముతో, మిగుల ఓర్పుతో, ఆయన దీర్ఘశాంతముతో స్పందించాడు. కాబట్టి ఆయన ఎన్నో ఆత్మానుభవాలు పొంది వాటిని పత్రికల్లో రాయగలిగాడు. పరలోకంలో చోటు సంపాదించుకోగలిగాడు. కాబట్టి బైబిల్ చదవడం అంటే జస్ట్ మనం కీర్తనల్లో యెహోవా నా కేడయము, యెహోవా నా రక్షణ ఇలాంటివి టక్కన ఓపెన్ చేసేసి నేను బైబిల్ చదివేశాను అనుకోవడం కాదండి. అది బేసిక్. బాప్తిసం పొందిన కొత్తల్లో ఓకే, ఏబిసిడి. మరి బాప్తిసం పొందిన తర్వాత ఎప్పటికీ ఏబిసిడీలో మనం ఉండిపోలేం కదా. స్కూల్లో చేరిన విద్యార్థి ఎప్పుడు ఎల్కేజీలోనే ఉండిపోకూడదు కదా. యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, 10th, ఇంటరు, డిగ్రీ, పీజీ కంప్లీట్ చేసుకుని వెళ్ళాలి కదా. కాబట్టి విశ్వాసము ప్రారంభంలో, విశ్వాసాన్ని అభివృద్ధి చెందించుకునే ప్రారంభ దినాల్లో ఒకవేళ ఆ యెహోవా నా రక్షణ, ఆపదల్లో నేను యెహోవాను ఆశ్రయిస్తాను, యెహోవా నా రక్షణ దుర్గము ఇలాంటి వాక్యాలు చదివేసి పనులకు వెళ్ళిపోతే ఓకే బిగినింగ్ లో. కానీ బాప్తిజం పొంది 30 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా సమస్య వచ్చిన ప్రతిసారి డిప్రెషన్ లోకి, వరీలోకి, యాంగ్జైటీ, ఫియర్, టెన్షన్ లోకి వెళ్ళిపోతే అసలు బాప్తిజం మనం పొందింది దేనికి? బాప్తిజం వల్ల ప్రయోజనం ఏమిటి? అందువల్ల మన వ్యక్తిత్వాన్ని నిజంగా
మనం పరిశీలన చేసుకోవాలండి. నా జీవితంలో బాప్తిస్మం పొంది ఎన్ని సంవత్సరాలు అయితే నా జీవితంలో ఆయా సమస్యలు, ఆయా కాలాల్లో, ఆయా సంవత్సరాల్లో, నా 15వ సంవత్సరం, 20వ సంవత్సరం, 30వ సంవత్సరం, 50వ సంవత్సరం, ఇలాగా నా గతాన్ని నేను పరిశీలన చేసుకున్నప్పుడు ఆయా వయసులో, ఆయా సంవత్సరాల్లో ఎవరెవరు నన్ను ఎలాంటి టెన్షన్లకు, ఎలాంటి సమస్యలకు లోన్ చేశారు, అప్పుడు నేను వాళ్ళ ఎడల ఎలా స్పందించారు, అంటే మన పరలోకానికి వెళ్తామా లేదా, మన ఆత్మ వెళ్తుందా లేదా అనేది మనమే పరిశీలన చేసుకోవచ్చు. లేకపోతే ఇది జూన్ నెల, జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చి అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, 6వ నెల కూడా అయిపోవస్తుంది. ఈరోజు 30వ తేదీ బోర్డు మీద రాసుకున్నాం. మరి ఈ 6 నెలల్లో నన్ను ఎవరు ఎన్ని సమస్యలకు గురి చేశారు, ఎవరి వల్ల నాకు ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు కలిగాయి, అలా కలిగినప్పుడు వాళ్ళల్లో ఎవరి ఎడల అయినా నేను పౌలు వలె, యేసు ప్రభు వలె దీర్ఘశాంతముతో, దీర్ఘ సహనముతో, జాలిగల మనసు, దయాళుత్వముతో, క్షమాపణతో, సంపూర్ణ వినయముతో, సాత్వికముతో, మిగుల ఓర్పుతో నేను ఏమైనా స్పందించానా? స్పందిస్తే నేను ఇప్పుడు చచ్చిపోయిన పరలోకానికి నా ఆత్మ వెళ్ళిపోదు. లేదా అందరి మానవుల్లాగే ఈ సంవత్సరం గత 6 నెలలుగా ఏ సమస్య ఎదురైనా నేను అల్లకల్లోలం అయిపోయి, నేను టెన్షన్ పడి, సమస్య వచ్చినప్పుడల్లా నా చుట్టూ ఉండే వాళ్ళని నేను టెన్షన్ పెట్టుంటే, సమస్య వచ్చినప్పుడల్లా భయంలోకో, ఆదుర్దాలోకో, చింతకో, డిప్రెషన్లోకో నేను మునిగిపోయి ఉన్నట్లయితే, అయ్యో నా ఆత్మ ఇంకా దేవుని పరిశుద్ధతలో, దేవుని వ్యక్తిత్వంలో పరిపూర్ణం చెందలేదు, నా ఆత్మ ఫలించలేదు దేవుని వ్యక్తిత్వంలో. నేను చనిపోతే మిగిలిన ఆత్మల్లాగా కొన్ని దెయ్యాలు ఎలాగైతే వాళ్ళు చనిపోయిన ఇళ్లలోనో, సమాధుల్లో, చెట్ల మీద ఎలాగైతే తిరుగుతుంటాయో నేను అలాగే తిరగాల్సిందే. ఎందుకంటే నేను దేవుని వ్యక్తిత్వంలో నా ఆత్మని పరిపూర్ణతలోనికి తీసుకునే ప్రయత్నం చేయటం లేదు. అదే పేరైతే మార్చుకున్నానేమో, బాప్తిస్మం అయితే తీసుకున్నానేమో, ఆదివారం ఆరాధనకైతే వస్తానేమో, ఉదయం నిద్ర లేగానే కొంతమంది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమును ఆమేన్ అనుకునేసి తినేసి ఇంకా వాళ్ళ డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కొంతమంది నిద్ర లేగానే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్ అనేసి టాయిలెట్లోకి వెళ్ళిపోయి పనులు చేసుకుని వెళ్ళిపోతా ఉంటారు. సరే, అది బేసిక్. బాప్తిస్మం పొందిన కొత్తల్లో దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాం పేర్లతో. కానీ బాప్తిస్మం పొంది సంవత్సరం అయిపోయినా, 2 సంవత్సరాలు అయిపోయినా అలాంటి చిన్న చిన్న ప్రార్థనలతోటే మనం జీవితాన్ని గడుపుతూ ఉన్నామంటే, మనం చనిపోతే మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుందా? కాబట్టి ప్రతి క్రైస్తవుడు రాత్రి నిద్రపోయేటప్పుడు ఆలోచించుకోవాలి, ఈ రోజు ఉదయం నుంచి రాత్రి దాకా నాకు ఎదురైన సమస్యలు ఏంటి, నాకు ఎదురైన ఇరుకులేంటి, ఇబ్బందులేంటి, కష్టాలేంటి. ఆయా కష్టాల్లో, ఆయా సమస్యల్లో, ఆ ఇరుకులు, ఇబ్బందుల్లో నేను డిప్రెషన్ లోకి పోయానా, వరీలోకి వెళ్ళానా, యాంగ్జైటీ, ఫియర్, టెన్షన్ లోకి వెళ్ళానా, వెళ్ళి ఎదుటి మనిషిని అల్లకల్లోలం చేసి వాళ్ళ వల్ల నా సమస్యను ఇంకా పెద్దది చేసుకున్నానా, లేదా వాళ్ళ ఎడల జాలిగల మనసుతో, దయాళుత్వంతో, సాత్వికంతో, దీర్ఘశాంతంతో, దీర్ఘ సహనంతో, మిగుల ఓర్పుతో, దైవ ప్రేమతో నేను స్పందించి దేవుని వ్యక్తిత్వాన్ని ఇంకా నేను అభివృద్ధి చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, మనల్ని ఏడిపించిన వాళ్ళు, కష్టాలకు లోన్ చేసేవాళ్ళు, బాధలకు లోన్ చేసేవాళ్ళు, వాళ్ళ ఎడల మనము కోపంతో మనం ప్రవర్తిస్తే వాళ్ళు ఇంకా రెచ్చిపోయి మనల్ని ఇంకా పెద్ద సమస్యలోకి నెడతారు. అది పరిష్కారం కాదు. పరిష్కారం ఏమిటంటే, వాళ్ళ ఎడల మనం సహనం చూపిస్తే, వాళ్ళ ఎడల మనము జాలిగల మనసు చూపిస్తే, దయ చూపిస్తే, వాళ్ళు పశ్చాత్తాపడి మన ఎడల వాళ్ళు రోదనకు, వేదనకు గురయ్యి తిరిగి మన దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పి మనల్ని ఎంతో ప్రేమిస్తారు. అప్పుడు సమస్య పరిష్కారం అయిపోతుంది. క్రైస్తవ మార్గం, యేసు ప్రభు యొక్క శిష్య మార్గం అంటే పరిష్కార మార్గము, పరిష్కారాలను చూపించే మార్గము. కానీ పరిష్కారాలకు మనం ఇష్టపడాలి అంటే సమస్య వచ్చినప్పుడు దైవ చిత్తానుసారంగా నడుచుకోవడానికి ఇష్టపడాలి. సో దైవ చిత్తానుసారంగా నడుచుకునేవాడు సమస్య వచ్చినప్పుడు దీర్ఘశాంతముతో, దీర్ఘ సహనముతో, సంపూర్ణ వినయము, సాత్వికము, జాలిగల మనస్సు, దయాళుత్వము, క్షమాపణతో స్పందిస్తాడు. కాబట్టి ఇలాంటి ఒక వ్యక్తిత్వ అభివృద్ధి దినదినము, అనుదినము మనము అభివృద్ధి చేసుకుంటూ వస్తే తప్ప ఇది ఒక్క రోజులో సాధించేది కాదండి. ఎందుకంటే చాలా ఉన్నాయి కదా గుణాలు, జాలిగల మనసు, దయాళుత్వము, క్షమాపణ, సాత్వికము,
సంపూర్ణ వినయము, దీర్ఘశాంతము, దీర్ఘ సహనము, ఇవన్నీ ఒక్క రోజులో ఎవరు సాధించలేరు. కాబట్టి ఓపికగా సమస్య వచ్చినప్పుడల్లా వాక్యంలో మనం ఏమిన్నాం అని గుర్తు చేసుకుంటూ ఉంటే కొంతకాలానికి ఇలా స్పందించడం, ఎలా నడుచుకోవడం మన వ్యక్తిత్వం అయిపోతుంది. అప్పుడు నిజంగా దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని పరిశుద్ధులుగా, దేవుని వ్యక్తిత్వ సంపూర్ణత కలిగిన వారముగా మనము ఎప్పుడు చనిపోయినా దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిని మనము పొందగలుగుతాము. కాబట్టి ఈ వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. మరి ఈ వారమంతా కూడా మనము సమస్యలు వచ్చినప్పుడు దైవ చిత్తానుసారముగా స్పందించే ప్రయత్నానికి ఈ వాక్యం ఉపయోగపడగలదు. మరి ప్రభువును జ్ఞాపకం చేసుకునే సమయంలో 244వ పాట చూడాలని కోరుతున్నాను. యేసుతో టీవీగాను పోదమా, యేసుతో టీవీగాను పోదమా, 244వ పాట దయచేసి చూడండి. యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా, రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను, రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను, యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా, యేసుతో టీవీగాను వెడలను, యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా, విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజు నాజ్ఞమదిని నిల్పుచు, విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజు నాజ్ఞమదిని నిల్పుచు, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, యేసుతో టీవీగాను వెడలను, యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా, శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులన్నీ తగిలినా, శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులన్నీ తగిలినా, భయము లేదు మనకిక ప్రభువు చెంత నుందుము, భయము లేదు మనకిక ప్రభువు చెంత నుందుము, యేసుతో టీవీగాను వెడలను, యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనా